హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు వాట్సాప్లో మీకు ఎవరికి తెలియని ఒక మంచి ట్రిక్ అయితే చూపించబోతున్నాను. మీరు వాట్సాప్లో అందరితో చాటింగ్ అయితే చేస్తుంటారు కదా, అక్కడ మీరు చాటింగ్ చేసేటప్పుడు మీకు ఒక వాల్పేపర్ ఉంటుంది కదా వెనక, మీ చాట్ వెనక ఆ వాల్పేపర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫోటోస్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ మీకు డిఫాల్ట్ కొన్ని ఉంటాయి, అవి కూడా మేము పెట్టుకోవచ్చు. మంచి అద్భుతంగా కనిపిస్తుంది చాట్ అనేది. అలాగే మీకు మీ చాట్ చేసిన మీరు టైపింగ్ చేసిన ఉంటారు, టైపింగ్ చేసింది హై కానీ హలో కానీ ఉంటాయి కదా, అవి కూడా మీరు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా కలర్స్తో ఉంటాయి, మీకు నచ్చిన కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీ వాట్సాప్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలి చెప్తాను. వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా 3 డాట్స్, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు లాస్ట్లో సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చార్ట్స్ అనేవి కనిపిస్తుంది కదా, చార్ట్స్ అని దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకు డిఫాల్ట్ చార్ట్ థీమ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనము ఫస్ట్ మనకు వాల్పేపర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా, మనకి డిఫాల్ట్గా మనకి ఇదే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ఇలా అయితే ఉంటుంది. నేను ఇప్పుడు కొత్తగా ఫోటో అయితే పెట్టినాను, మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మీ ఫోటో చేంజ్ చేసుకుంటే మీరు దీన్ని క్లిక్ చేసుకోండి. కనిపిస్తుంది కదా వాల్పేపర్, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే కింద కనిపిస్తాయి ఇలా కొన్ని ఫొటోస్. ఇక్కడ మనకు కొన్ని డిఫాల్ట్స్ అయితే ఉంటాయి. ఇవి మీకు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. లేదు మీకు మీ ఫొటోస్ కావాలనుకుంటే ఇక్కడ మీకు పైన చూస్ ఫర్ గ్యాలరీ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఫొటోస్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను అయితే ఫోటో అయితే పెడుతున్నాను. ఈ ఫోటో అయితే టిక్ ఇచ్చేసాను. ఇక్కడ మనకు కొన్ని కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కనిపిస్తాయి కదా. ఇక్కడ మనకు చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి లైటింగ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనము బ్రైట్నెస్ అనేది ఫుల్గా పెడితే మనం ఫుల్గా పెట్టించుకోవచ్చు. అలాగే మీకు కింద కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అని చార్ట్ కలర్స్ మీకు తర్వాత చూపిస్తాను. మీకు ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ మీకు పైన టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేస్తే మనకు సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకు చార్ట్స్ అంటే మీకు చార్ట్ బ్లబ్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మేము చార్ట్ చేస్తున్నది ఏ కలర్లో ఉంటే బాగుంటుందని మీరు సెట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఈ కలర్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఇది పెడుతున్నాను, గ్రీన్ పెడుతున్నాను. గ్రీన్ పెట్టేస్తే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మనము ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇదైతే ఉంటుంది చూడండి. ఇలా మనము కలర్స్తో వస్తూనే ఉంటాయి చెప్పినట్ల. మీకు నేను వచ్చేసి గ్రీన్ పెట్టినాను. ఇక్కడ మనకు టిక్ ఇచ్చేస్తే అయిపోయింది. ఇప్పుడు ఈ చార్ట్ అనేది సెట్ అయిపోయింది. అలాగే మనకు వాల్పేపర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. చాట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇది కనిపించింది కదా, ఇలా మనకు అంటే వెనక లోపల వచ్చేసి మనకు వాల్పేపర్ చాట్. మనము ఎలా చాట్ చేస్తే మనకి అలా అయితే వచ్చేస్తుంది చూడండి. మనకి గ్రీన్గా వచ్చేసింది. ఇలా మంచిగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.